హాయ్ అండి, అందరు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడి అఫీషియల్ తెలుగు. ఈరోజు అండి మన వీడియోలో మనకి మార్చ్ మంత్ కూడా కంప్లీట్ కాబోతుంది. ఇప్పటివరకు మన విక్టరీ విత్ యాష్లో కానీ ఓఎస్లో కానీ కొత్తగా ఏమైనా అప్డేట్స్ వచ్చినాయా అనే దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మన విక్టరీ విత్ యాష్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, మనకు కొత్తగా యాష్ మెఫారే గారి నుంచి వచ్చే అప్డేట్స్ ఎన్ని రోజులు అవుతుంది. అదేవిధంగా జూలీ మేడం, కాలిన్స్ మా కూడా ఫేస్బుక్లో 2 పోస్టులు పెట్టడం జరిగింది. ఆ పోస్టులు కూడా వాటి గురించి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా సుసి వాట్సాప్ ఛానల్లో ఈరోజు మార్నింగ్ లైవ్ వెబినార్ జరగడం జరిగింది. ఆ వెబినార్లో కూడా మన సుసి గారు, క్రిస్ జాన్సన్, జూలీ ఈ ముగ్గురు అటెండ్ కావడం జరిగింది. ఆ వెబినార్లో జరిగిన విషయాలు కూడా మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు ముందు ఏం జరగబోతుంది అనే దాని గురించి ఒక క్లారిటీ రాబోతుంది. అందరూ చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ గత వీడియోల కంటే ఈ వీడియో చాలా బాగుండబోతుంది, మనకు ఆనందం కలిగిస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, మనం టాపిక్లకు వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా 10-15 మంది షేర్ అవ్వడం జరుగుతుంది, కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్దామండి. మన విక్టరీ విత్ యాష్ సైట్ వచ్చి మనకు ఈ రోజుకి 5 నెలలకు పూర్తిగా కంప్లీట్ అయిపోయిందండి. మనకు అక్టోబర్ 25కి వెబ్సైట్ వచ్చిన మనకు ఫుల్ ఫిజిడ్గా అఫీషియల్గా నవంబర్ 1 నుంచి రావడం జరిగింది. ఎందుకంటే ఇన్విటేషన్ లింక్స్తో కూడి రావడం జరిగింది. ఇప్పటికీ ఒక 5 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఇప్పటివరకు మన విక్టరీ విత్ యాష్లో ఒక 4-5 పాపప్స్ రావడం జరిగింది. ఆ గతంలో మన విక్టరీ విత్ యాష్లోకి 4 lakhs మెంబర్స్ జాయిన్ కావడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. మన యాష్ మెఫారే గారు మనకు పాపప్స్ ఇవ్వక మనకు సైలెంట్ అయిపోయి డిసెంబర్ 17th లాస్ట్ విక్టరీ విత్ యాష్లో పాపప్ రావడం. ఆ తర్వాత ఒక 3 months దాటిపోయింది. యాష్ మెఫారే గారి గురించి ఇన్ఫర్మేషన్ వచ్చి ఆయన లైవ్లోకి వచ్చి అప్డేట్స్ ఇచ్చి పాపప్స్ ఇచ్చి, కానీ ఈ మధ్య కాలంలో మన విక్టరీ విత్ యాష్లో ఈ కొన్ని మార్పులు అనేది రావడం జరిగింది. అంటే గతంలోనే మార్పులే కాకపోతే డిఫరెంట్ స్టైల్ రావడం, కలర్ గ్రేడింగ్ కానీ, ఫొటోస్ కానీ, థీమ్స్ మారడం జరిగింది. గతంలో విక్టరీ విత్ యాష్లో ఓడిట్ కేవైసీ ఉండేది. ఆ తర్వాత దాన్ని కూడా తొలగించడం జరిగింది. కొత్త కేవైసీ తీసుకురావడం జరిగింది, థర్డ్ పార్టీ. సరే, ఎనీవే ఇప్పటికీ కొన్ని ప్రాబ్లమ్స్ అలాగే ఉండిపోయినాయి. ఆ కేవైసీ ఇష్యూస్ చాలామందికి అలాగే ఉండిపోయినాయి. దాన్ని కూడా పూర్తిగా షార్ట్అవుట్ చేయలేదు ఇప్పటి వరకు. కానీ విక్టరీ విత్ యాష్ అనేది ఈ థీమ్స్ అనేది మార్పు అయితే రావడం జరిగింది. కానీ ఇప్పటి వరకు మళ్ళీ కొత్తగా పాపప్ అయితే రాలేదు. మరి ఎప్పుడు వస్తుందో చూడాలి. మన విక్టరీ విత్ యాష్ వచ్చి అయితే 5 months కంప్లీట్ అయిపోయింది. ఈ విక్టరీ విత్ యాష్లో మెయిన్గా మనకు లెర్నింగ్ పాయింట్ సెంటర్ అని చెప్పడం జరిగింది. మనకు నేర్పించడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ ట్రైనింగ్ అనేది స్టార్ట్ కాలేదు. మినిమం 90 రోజులు ట్రైనింగ్ ఉండబోతుందని కూడా గతంలో చెప్పడం జరిగింది. కానీ 5 నెలలు గడిచిపోయినా కానీ ఇప్పటివరకు ట్రైనింగ్ అయితే స్టార్ట్ కాలేదు. మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి. ఆ స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని నెలలు మనకు నేర్పించడం జరుగుతుందో చూడాలి. ఆ తర్వాత కొత్త బిజినెస్ ఏందో అనేది కూడా అప్పుడు తెలిసే అవకాశం ఉంది. కానీ దానికి ఎలాగూ మనం ఏ విధంగా ఆలోచించినా కొంచెం సమయం పట్టేలానే ఉంది. ఇది మనందరం గమనించాలి. ఓకే, ఇక ప్రజెంట్ సిచ్యువేషన్లో నిన్న 2 పోస్టులు రావడం జరిగింది. జూలీ మేడం నుంచి కానీ, కాలిన్స్ మా నుంచి కానీ 2 పోస్టులు రావడం జరిగింది. అసలు ఆ పోస్టులు ఏం చెప్పారు అనేది చూస్తే, జీవితాన్ని తక్షణమే మార్చే ఆలోచన విధానం ఉంది. అది సిద్ధాంత పరంగానో లేదా ఎప్పటికో అని కాకుండా మీరు దాన్ని స్వీకరించాలనుకున్నప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు మరుక్షణమే మార్పు మొదలవుతుంది. అదేంటంటే పరిస్థితులపై పూర్తి బాధ్యత వహించే మనస్తత్వం. అంటేనండి దీని పూర్తి అర్థం ఏంటంటే, మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు, ఆ సమస్యలని ఇతరుల మీద కానీ లేదా మనకు అదృష్టం లేదు మన పక్క వాళ్ళ వలన ఇలా అయింది, వాడి వల్ల ఇలా అయింది అని కాకుండా పూర్తి బాధ్యత మనమే తీసుకున్నప్పుడు మన జీవితంపై మనకు నియంత్రణ కలుగుతుంది అని దీని అర్థం. ఇదండి జూలీ మేడం గారు చెప్పింది. అలాగే కాలిన్స్ మా కూడా ఒక పోస్ట్ చేయడం జరిగింది. తను ఏం చెప్పారో కూడా చూద్దాం. జీవితంలో గొప్పతనం అంటే ఏంటి అంటే, ఎప్పుడు మనం కింద పడకుండా సక్సెస్ కావడమే కాదు, కానీ మనం క్రింద పడ్డ ప్రతిసారి మళ్ళీ తిరిగి లేవడం అనేది అసలైన గొప్పతనం
అని చెప్పడం జరిగిందండి. ఇదండి కాలిన్ స్మాగ్ కూడా చెప్పిన మోటివేషన్. అలాగే మన సుసి యూట్యూబ్ ఛానల్లో సుసి జూలీ మన క్రిస్ జాన్సన్ గారు ఒక లైవ్ వెబినార్ చేయడం జరిగింది. వాటి గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్పారనేది లైవ్లో వెబినార్లో. సుసి గారు నేను యాష్మఫర్ గారితో ఫోన్ మాట్లాడడం జరిగిందని చెప్పడం జరిగింది. తనతో ఫోన్ మాట్లాడడం చాలా పాత రోజు గుర్తొచ్చాయని, సంతోషం కలిగిందని చెప్పడం జరిగింది. ఆ ఫోన్ కాల్ని ఉద్దేశించి ఈరోజు లైవ్ సెషన్ పెట్టడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. మన క్రిస్ జాన్సన్ గారు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఏంటంటే గడిచిన కొన్ని నెలలుగా జరుగుతుంది కేవలం విరామం కాదు, అది ఒక పెద్ద విజయానికి కావాల్సిన సిద్ధత, ప్రిపరేషన్ అని చెప్పడం జరిగింది. తెర వెనుక పనులు చాలా పద్ధతిగా, ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నాయి. ఏది అడవిడి లేకుండా అసంపూర్తిగా ఉండకూడదని చెప్పి మేము నిర్ధారించుకున్నాము. అన్నీ సరైన మార్గంలో సర్దుబాటు అవుతున్నాయి. వారు చాలా బలంగా, స్పష్టతతో మరియు ఒక గొప్ప ఉద్దేశంతో ముందుకు సాగుతున్నారు. రాబోయేది నిజం మరియు అది చాలా క్రియాశీలకంగా ఉంది. అది త్వరలోనే మీ ముందుకు రాబోతుంది. ప్రస్తుతం మీరు ఉండాల్సిన సరైన చోటే ఉన్నారు. మీరు ఎదురు చూడండి, ప్రిపేర్ కాండి. అసలు ఇప్పుడు రాబోయేది నిజం. దీనికోసం ఇన్ని రోజులు యాష్మఫర్ గారు కష్టపడడం జరిగిందని చెప్పడం జరిగింది. ఇదండి ఓవరాల్గా మనం షార్ట్లో స్వీట్గా చెప్పుకోవాలనుకుంటే ఇదే ఇప్పటివరకు జరిగిందంటే ప్రిపరేషను. యాష్మఫర్ గారు కావాల్సిన పద్ధతిలో పనిచేయడం జరిగింది. రేపు రాబోయేది అప్డేట్స్ ముందు రాబోతున్నాయని చెప్పడం జరుగుతుంది. మన విక్టరీ విత్ యాష్లో మార్పులు రాబోతున్నాయి. ఇప్పుడు జరగబోయేది రియల్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇదండి మన సుసి జూలీ క్రిస్ జాన్సన్ గారు లైవ్ వెబినార్ ఈరోజు మార్నింగ్ జరిగింది. ఈ వీడియో కూడా నేను లేట్గా రికార్డ్ చేయడం జరిగింది. పొద్దున చేసింది డిలీట్ చేసి మళ్ళీ చేయడం జరిగింది. అందుకే మన వీడియో లేట్గా రావడం జరుగుతుంది. ఓకే, అందరూ పేషెన్స్తో ఉండండి. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.